గోంగూర పచ్చడి అంటే అందరికి ఇష్టం కదా! ఎప్పుడూ చేసే గోంగూర పచ్చడి కాకుండా ఇలా డిఫరెంట్‌గా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి పచ్చడి, నెయ్యిని కలుపుకొని ముద్దలుగా తింటే టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతుల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా ఒక 10 ఎండుమిర్చిని, ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి. అదే ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె, 2 పెద్ద గోంగూర కట్టెల్ని ఇలా కాడలు లేకుండా ఆకుల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్‌లోకి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే గోంగూర పేస్ట్‌ని కూడా వేసుకొని, టేస్ట్‌కి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు తాలింపుని పెట్టుకోవాలి. ఈ వీడియో చూస్తున్న హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఇంట్లో ఉంటూ తక్కువ టైంలో వర్క్ చేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి. 30,000-40,000 నెలకు అనుకునే వాళ్ళు, 10th పాస్ అయ్యి ఆ పైన చదువు ఉన్నవాళ్ళు ఈ పై నెంబర్‌కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.